ప్రతి చోటకి వెళ్ళి నా అడ్డ అంట అలవాటు అయిపోయింది. ఏంటి పుష్ప రష్మి కాలు మీద కాలేసావు? ఇది నా కాలే, ఇది నా కాలే. నా కాలు మీద కాలు వేసుకుంటే తప్పేం తప్ప ఆవిడ మీద వేసానా ఏం పని చేసావు పుష్ప? ఏంద్ర అట్ట కొట్టినా? అది నీ చెయ్యి, ఇది నీ పొగ్గి, అంత తప్పే ఉంది పుష్ప. నా మీద పని చేసినావా? నా మీద ఎవరైనా పని చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేనే వేయించుకోలే ఎవరితో అన్నా. సరేగాని పుష్ప, మనకు పని తగిలింది, ఆ 2 లక్షలు ఇస్తాను, రమ్మన్నాడు, పోదాం. ఎవరికాడా పని చేసేదిలే, మనదంతా పార్ట్నర్షిప్. ఆ మాట అన్నావంటే ఛానల్ ఇద్దరు తీసేస్తారు ఇటీ వాళ్ళు. సర్లే గాని శ్రీవల్లి ఏడుంది? పుష్పరాజ్ ఎగ్గేదేలే. ఏంటి మార్కులా? ఏరా అమ్మి చూసినాదా? లేదు మచ్చా. సరిగ్గా చూడరా, చూసినాదా? లేదు మచ్చా. చూసిందని చెప్తే నీ సోమ్యాన పోయిద్దా? మచ్చా చూసింది మచ్చా. చూడలేదు కదరా? జోక్ చేశాం మచ్చా. నాకు అమ్మి నచ్చింది, పోయి మాట్లాడు. ఏమే శ్రీవల్లి? ఏం దబ్బి? మా వాడు నేను చూడమంటున్నాడు, ఒకసారి చూడొచ్చుగా. వాడిని ఎవరు చూస్తారు? కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను, మా వాడిని చూడు. వెయ్యా? ఆ. మడిచి ఆడని పెట్టుకో. ఏంది మెల్లగానేసావు? వాడిని చూడాలంటే మినిమం 1 లక్ష అవుతుంది. ఏంటంటే చూడాలి 1 లక్ష రూపాయల? వాడి మూతికి అదే ఎక్కువ. శ్రీవల్లి అందరికి 1000 ఉంచు, 900 తర్వాత ఇస్తాను. ఒకసారి మా వాడిని చూసి పోరాదు రోజు. శ్రీవల్లి వచ్చింది మచ్చా. రా చూస్తుంది, నచ్చినానా? అమ్మి ఎట్టున్నా? ఉన్నా ఇంకా అట్టట్టే. నచ్చినానా? నీ మూతి నచ్చినావు. వాడు ఏదో 1000 రూపాయలు ఇచ్చినాడు కాబట్టి చూస్తానన్నా, లేకపోతే నిన్ను ఎవరు చూస్తాడా? 1000 రూపాయలు ఇచ్చాను చూడ. 1 లక్ష అడిగింది, బేరం ఒప్పించాను, నన్నేం చేయమంటావు? అయ్యో, ఇన్ని రోజులు నుంచి ఫ్రీగా చూస్తున్నాను. చూడడానికి 1 లక్ష అడిగింది కదా, ఈ 2 లక్షలు ఇచ్చి ఏంటి కొంచెం మాట్లాడతానని చెప్పు. ఏమి మాట్లాడుతున్నారు మీరా? మాట్లాడడానికి అమ్మి. అయితే ఓకే. ఏంది పెళ్లి చేసుకుంటావా? ఛీ, నేను అట్లాంటి టైప్ కాదు. నేను అట్లాంటి టైప్ కాదు. బొగ్గ మీద ముద్దు ఇయ్యొచ్చు కదా. నా బొగ్గ మీద నేను అట్లా ముద్దు పెట్టుకునేదే? నేను పెట్టనా? ఫస్ట్ ముద్దు నా మొగుడికే పెట్టాలనేసి నేను డిసైడ్ అయిపోయినా. పెళ్లి చేసుకుంటావా? చీ, చెప్పిలే ఇప్పుడే ఆ టైప్ కాదనేసి మళ్ళీ అడుగుతావు. తెక్కండి అమ్మ పుష్ప, తగ్గేదేలే. పెళ్లి చేసుకో తగ్గేదేలేదు, మళ్ళీ తగ్గతానవా? ఏమనుకున్నా మాడు గురించి? ఇంకా ఏం అనుకోలే. ఏందమ్మే బేవర్స్ అనుకోలే వాడిని చూసి? చూస్తే అట్నే ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాగా పెళ్లి చేసుకోవచ్చుగా. డబ్బులు తీసుకుని నీ మూడు చూసేదానికి. ఏమే శ్రీవల్లి, ఏమే ఇలాంటి వాడు ఎక్కడ దొరకడు తెలుసా? అవును, పోలీసులు కూడా దొరకట్లేదంటే భయంకరంగా ట్రై చేస్తాన్నారంట నేను చూసేదానికి. శ్రీవల్లి, నీకు గూగుల్ పే తర్వాత చేస్తాను, వెళ్ళమ్మే. మా చిత్తూరుతో పెట్టుకోకు. పుష్ప, ఏంటి ఊర్లోకి ఎవడో సర్బత్ వచ్చాడట, సీఏ సర్బత్తా? మన లారీ లేపినాడు, ఓ పార్క్ వెళ్ళిపోతుందా? ఇందులో పుష్ప ఎవరి పుష్ప? ఇంకా అర్థం అవ్వలేదా? ఇక్కడ అందరూ పుష్పాలాగే ఉన్నారు. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. ఆ పుష్ప ఫైర్ లాగా ఉంటాడు, ఈ పుష్ప అచ్చం ఫ్లవర్ లాగున్నాడు. ఆడంటే ఊరుకుంటాడు, చెప్పు నువ్వే ఫ్లవర్ అని. పుష్ప వద్దులే పుష్ప, తెలుస్తుంది పుష్ప. ఏమైంది పుష్ప, నీ ప్రాబ్లం పుష్ప? ఫిజియోథెరపీ మధ్యలో ఆపేశారండి. ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చారుగా, స్వీట్ ఉన్నాయి తినబ్బా. 1 2 3 4 5 6 అదేంటి పుష్ప 6 స్వీట్లు తెచ్చారు, మనం 8 మంది ఉన్నాం. ఒక 2 తినపోతే చచ్చిపోర్లేండి. స్వీట్ సరిపోతే మనిషిని చంపేస్తాడా? హలో, మావాడి గురించి ఏమనుకున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎన్కౌంటర్ చేస్తాడబ్బా? మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్టా చేస్తారు? నోట్లో పై పెడతారు, అందరూ పైప్ పెడతారు, నేను గన్న పెడతా.
సార్ కొడేస్తున్నా అడగొచ్చా సార్? ఏంటి పుష్ప? ఏ గుడి సార్ మొక్కిది? ఏ గుడి సార్ మొక్కిది? అవన్నీ పక్కన పెట్టు. ఆయన చంపిస్తారేటండి? నాకు జోకులు పడవు పుష్ప. మన అడప్పుడు షో మానేయాలి. ఏంటి పుష్ప? ఇదిగోండి. హ్యాపీ జర్నీ పుష్ప. దేనికి? ఏ ఊరు వెళ్తున్నావు పుష్ప? ఊరు వెళ్ళాం కాదమ్మే, మా లారీలో పట్టుకున్నాడు కదా, అందులో గంధ చెక్కలు ఉన్నాయి, వదిలేస్తామని డబ్బులు పట్టుకొచ్చా. మన లారీని పట్టుకుంది లైసెన్స్ లేదని పట్టుకున్నాం కదా. అవునండి. గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారా? సారీ రా, ఏందిరా ఇట్టా చేసినావు? ఒకటి తగ్గింది పుష్ప. కామెడీయా? మనం లారీని పట్టుకున్నాం కదా, వాడిని తీసుకురా ఇక్కడికి. గంధపు చెక్కలు ఎవడు తెస్తాడు రా? ఏంట్రా ఇది? ఎర్ర చందనం అండి. ఇది నల్ల చందనం. అది పసుపు చందనం. వాడిని ఎందుకు చంపానో తెలుసా? ఎందుకు? మొన్న అడవులు ఆకులు తెంపాడు. ఆకులు తెంపితేనే వాడిని, అలాంటిది చెక్కలు తెంపితే ఎట్లా ఉంటుంది తెలుసా? పుష్ప వదులు పుష్ప, వదలాలి పుష్ప. బుల్లెట్ లోపల పంపించాలా పుష్ప? భయపడ్డాడు పుష్ప. సార్ ఏంటి పుష్ప? నాటు సార్ సాంబడు సార్ ఏలు ముద్ర ఏమంటే వేయట్లేదు. వాడి 4,000 తెచ్చాను, ఏదో ఒకటి వేయించుకోపు. ఇది వేలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఎల్లు పుష్ప. సార్ నేను పుష్ప కాదు సార్. నా ముందు ఎవడున్నా పుష్పనే పుష్ప. అవునా? అద్దంలో మీరుంటే మరి పుష్పనే అవుతాను పుష్ప. ఓకే. ఒకటి తగ్గింది పుష్ప. ఎరా లెక్కే సరిగ్గా అంత సరిపోయింది సార్. ఒకటి తగ్గింది పుష్ప. టీ ఏం కావాలా సార్? పుష్ప ఒకటి తగ్గింది పుష్ప. ఏందిరా తగ్గింది కనుక్కొనిచ్చే. నా పేరు ఏంటి పుష్ప? షర్బత్. షర్బత్ కి లాస్ట్ టైం వస్తుంది పుష్ప. షర్బత్ కి అత్తే. ఒకటి తగ్గింది పుష్ప. ఏం తగ్గిందండి? సారు పుష్ప, సారు పుష్ప. సార్ అని చెప్పండి. సారా? ఆ. అది మా వాళ్ళు కాదండి, మా వాడు కొంచెం ఇగో ఎక్కువ. సార్ అని చెప్పు పుష్ప. మన వల్ల కాదు పుష్ప ప్లీజ్ పుష్ప, మాయే. ప్లీజ్ పుష్ప. నేనెవండి సార్ అనేదిలే. పుష్ప ప్లీజ్ పుష్ప. పుష్ప. పుష్ప ప్లీజ్ పుష్పరాజ్. పుష్ప పుష్ప. నేనెవ తగ్గేదేలే. నువ్వు అసలు తగ్గాలి పుష్ప. చాలా లావయ్యావు పుష్ప ఈ మధ్యన. అదేందో కనుక్కొనిచ్చేసి రారా. ఏంటి పుష్ప ఇది? షాంపూ ఏం వాడుతుంటారు సార్? ఈ మాత్రం దానికి ఇంత గెటప్ ఎందుకు చెప్పారు అంటారు, ఏమన్నా భయం వేస్తుంది పుష్ప. ఒక పని చేద్దాం పుష్ప, ఎడిటింగ్ లో బాగుంటదని చెప్దాం పుష్ప. అవును. ఒకసారి బీజిఎం వేసుకోండి, పోతాం అటు. సో మనో గారు ఎలా అనిపించింది స్కిట్? హిలేరియస్ కామెడీ. అన్ని పంచులు చాలా బాగున్నాయి. అసలు శ్రీను గారి గెటప్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి చాలా బాగా చేసి ఫెంటాస్టిక్. రోజా గారు ఎప్పుడు ఆయన గెటప్ బాగుంటుంది, ఈసారి నీ గెటప్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గీతు చాలా బాగా చేస్తావు. Thank you సో ఆ స్లాంగ్ కి కరెక్ట్ గా సరిపోయావు. ఓవరాల్ చాలా బాగుంది. Thanks, గుడ్.